ఓదార్చామన్నారు, వీళ్ళని ఓదార్చామన్నారు, ఇప్పుడు మిమ్మల్ని మీరు ఓదార్చుకోండి అనే అంటం కోసం కూడా చేస్తుండొచ్చు. బట్ ఎనీవే ఇప్పుడు సభ జరుగుతుంది వర్మ. సాయంత్రానికి ఆ సమావేశం, వాళ్ళ విస్తృత సమావేశం జరుగుతుంది. ఆల్రెడీ కొడాలి నాని గారు స్టార్ట్ చేశారు. అది కొడాలి నాని మాట్లాడారు, రోజా మాట్లాడారు. దాన్ని బట్టి అంటే అంతకుముందు ఎవరైతే అంబటి రాంబాబు మొన్న మాట్లాడారు, అంటే వాయిస్లుగా ఎవరైతే ఉండి గట్టిగా మాట్లాడతారని అన్నారో వాళ్ళందరూ దాదాపు అదే ధోరణిలో మాట్లాడుతున్నారు. వాళ్ళేం మార్చకుండా తగ్గకుండా మేము అలాగే ఉన్నామని. రెండవది కొడాలి నాని అయితే ఈ వాగ్దానాలన్నీ ఎలాగో అమలు చేయలేరు. దాదాపు మన తెలంగాణలో కనుక బీఆర్ఎస్ ఏ విధంగా రేవంత్ రెడ్డి చేయడం లేదని అంటుందో అదే మాట వాళ్ళు కూడా చేయలేరు. చూడండి, మీరు 1500 ఇస్తారేమో చూడండి, ఉద్యోగాలు ఇస్తారేమో చూడండి, ఈ పద్ధతిలో మాట్లాడుతున్నారు. ఒక 6 నెలలు సమయం ఇస్తామని కొడాలి నాని చెప్తూ ఉన్నారు. సో మొత్తం మీద కొడాలి నాని రోజా మాట్లాడినవి మీరు వింటే మటుకు వాళ్ళు ఎదురుదాడి చేయటము, ఏదో ఓడిపోయాం కాబట్టి ఇంకా ఏమన్నా కానీ మేము భరించము అనే ఒక మెసేజ్ అయితే ఇవ్వదలుచుకున్నారు. మేమేమి డీలా పడిపోలేదు, మేము ఫైట్ బ్యాక్ చేస్తాము అనే ఒక మెసేజ్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ హోంమంత్రి గారు అయితే గతంలో చెప్పిన ఇంటర్వ్యూలో చాలాసార్లు ఆవిడ ప్రస్తావించిన అంశాలు, నేను ఇదైతే ఫస్ట్ టార్గెట్ కొడాలి నాని అని, రోజా అని. మరి వీళ్ళు ఈ రకంగానే ఇంకా తగ్గకుండా మాట్లాడితే అంటే రెండు విషయాలండి, తప్పులు జరిగినవి లేదా పాలనా సంబంధమైన లోపాలు, వాటి మీద జవాబుదారీగా ఉండటం, కోర్టులో మాట్లాడడం ఒకటి. రాజకీయంగానే అసలు ఏదో ఒక మెట్ట దిగిపోయారు, వీళ్ళు భయపడిపోయారు. భయపడిపోలేదు, మేము అలాగే ఉండి మాట్లాడతామనే ఒక మెసేజ్ అయితే కన్వే చేస్తారు. ఈ సభ తర్వాత, ఈ రోజు తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మేమైతే గట్టిగానే ఉన్నాము, మేమేం వెనక్కుపోలేదని. దీంట్లో 2 రకాలు, వెనక్కుపోతే ఇంకా దెబ్బతీస్తారు అనే ఒక ఆందోళన కూడా ఒకటి. అవును, అది కూడా ఒక వ్యూహాత్మకమైన వ్యవహారమే అది. అందుకని ఇంక చాలా తీవ్రమైన ఎదురుదాడి, ఇప్పుడు మీరన్న హోంమంత్రి గారి వ్యాఖ్యలు కానీ తీవ్రమైన ఎదురుదాడిలాగే ఒకరి మీద ఒకరు అనుకోవటమే ఇప్పుడు జరుగుతుంది. ఇంకా అందులో ఇంకా రెండో అభిప్రాయం ఏం లేదు. యా, సో ఏదైనప్పటికీ కూడా వాళ్ళు అలా మాట్లాడారు. ఇప్పుడు కొడాలి నాని మరి ఇంతకుముందు భాష ఘోరంగా ఉండేది, ఎప్పుడు మనం ఇంకేం భాష మాట్లాడాలి, ఎప్పుడు చెప్పాల్సి వచ్చేది. కానీ అలాంటి పదాలు ఇప్పుడు కూడా వాడుతున్నాడు ఆయన. అంటే ఆ భాష అంత తీవ్రంగా మాట్లాడలేడు, డెఫినెట్గా మాట్లాడలేడు. కానీ నా ఇదైతే నేనేం తగ్గలేదు అనే ఒక మెసేజ్ ఏదో అట్టి పెట్టడం, కొన్ని పదాలు ఎంపిక చేసిన కొన్ని పదాలు ఆయన ఇప్పటికి కూడా వాడుతూ ఉన్నారు. రోజా ఏమో మీరు వాడండి, రేపు ఆర్థిక రాజధానికి వాడండి ఈ భవనాన్ని, దాని మీద ఇంక ఎన్ని రోజులు మీరు చెప్తారు, అన్నీ హైకోర్టుకు తెలిసి జరిగాయి అని ఆమె అంటున్నారండి. ఆ విషయం హైకోర్టులో ఈసారి విచారణకు వచ్చినప్పుడు నిర్ధారణ కావాలి. నిజంగా హైకోర్టుకు తెలిసి జరిగాయా, అంటే హైకోర్టుకి ఇంత ఖరీదైనవి ఇవన్నీ రిపోర్ట్ చేశారా అనేది పెద్ద ప్రశ్నే. ఆమె అయితే అదే చెప్తున్నారు. సో ఇక్కడితో అయితే ఇది ఆగే పరిస్థితి ఉండదు, ఇంకా ఆగేదండి. ఇప్పుడు మీరు రాజకీయ పార్టీలు ఎందుకు ఆగుతాయండి? ఇప్పుడు అవి పునాది కాపాడుకొని మళ్ళీ వీలు దొరకగానే ఎదురుదాడి చేయడానికి అవి ఎదురు చూస్తూ ఉంటాయి. కానీ ఒక ఓటమితోనే రాజకీయ పార్టీలు మూతపడితే ఇంకా పార్టీలు దేశంలో ఇన్ని ఎట్లుంటాయి చెప్పండి. అంత పెద్ద దేశం మొత్తం మీద 2 సీట్లే వచ్చిన బీజేపీ ఏమైంది, 3 సార్ల నుంచి ఇప్పుడు పాలిస్తూ ఉంది. కాంగ్రెస్ పని అయిపోయింది, తెలంగాణ వచ్చింది, ఇంకా కేసీఆర్ రాజ్యమే, ఇంకా కేసీఆర్ కేటీఆర్ అన్న పరిస్థితి పోయి మళ్ళీ రేవంత్ రెడ్డి ఆయన కూడా తెలుగుదేశంలో నుంచి వచ్చి బీఆర్ఎస్లో టీఆర్ఎస్లో లీనమైన కాంగ్రెస్ నుంచి మళ్ళీ ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు. అంటే నేను చెప్పేది ఇవన్నీ వైసీపీకి వెంటనే జరుగుతాయని కాదు, పార్టీలు మనుగడ కోసం పోటీ చేస్తాయండి. అసలు ప్రకృతి ధర్మము, మనుషులు అంతా కూడా స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, ఆ సర్వైవల్ కోసం ఇప్పుడు స్ట్రగుల్ చేస్తుంది ఆ పార్టీ. అంటే మీరు ఇప్పుడు పాయింట్ ఎత్తారు చూసారా, కాంగ్రెస్ విలీనం అనే అంశం. సో ఇదే అంటున్నాను నేను, విలీనం అన్నది. ఈ ఉన్న ఎంపీలు ఇద్దరు కూడా అటు వెళ్ళిపోతే విలీనం అయినట్టు, అదేంటి టెక్నికల్గా అందులో ఉన్న అంశం ఏంటి సార్? గతంలో విలీనం అవ్వడం, వీళ్ళకి 4 ఎంపీలు ఉన్నారు వాస్తవంగా వైసీపీకి. ఈ 4 ఎంపీలు వెళ్ళదలుచుకుంటే వెళ్ళి విలీనం కావచ్చు, దాన్ని ఎవరు ఆపలేరు. ఓకే, అంటే ఒక విషయం అండి, షెడ్యూల్ 10 ప్రకారము అంతకుముందు ఎక్కడ మన రాజ్యాంగంలో పార్టీ అన్నదానికి ఒక నిర్వచనం లేదు. పార్టీ అన్న నిర్వచనం ఎప్పుడు వచ్చిందంటే రాజీవ్ గాంధీకి 400 స్థానాలు వచ్చినప్పుడు. వర్మ ఇదొకటి తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి, 400 స్థానాలు వచ్చిన రాజీవ్ గాంధీ 2 సంవత్సరాల్లోనే తీవ్రమైన సమస్యలను ఎదుర్కొన్నారు. ఓకే, 400 స్థానాలు వచ్చాక. అలాగే ఇంకొకసారి
220కి పైగా స్థానాలు ఒక్కరే తెచ్చుకొని కమ్యూనిస్టులతో కలిస్తే 250 స్థానాలు తెచ్చుకున్న ఎన్టీ రామారావు గారు 6 నెలల కాలంలోనే 9 నెలల్లోనే అధికారం కోల్పోయారు. అంతర్గత పరిణామాల వల్ల కావచ్చు, ఏదైనా సరే. మళ్ళీ వెంటనే గెలిచారు కదండి. మీరు పొరపాటు పడుతున్నారు. అది మీరు చెప్తుంది 83, 84 నాదెండ్ల నేను చెప్తుంది చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు. ఓకే ఓకే. ఎన్టీ రామారావు ప్రభుత్వం అయితే పడిపోయింది కదా, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చింది. అప్పుడు తెలుగుదేశానికి తోకుండేది. నేను చెప్పేది ఏంటంటే సీట్లు చాలా ఎక్కువగా ఉండటం ఒక్కటే పర్మనెంట్ కాదు. రాజీవ్ గాంధీ, నా రెఫరెన్స్ అది, 400 స్థానాలు వచ్చిన రాజీవ్ గాంధీ ఈ సమస్యాత్మకంగా ఉంటుందనే ఫిరాయింపుల చట్టం తెచ్చాడు. అంతకుముందు అస్తుబిస్తుగా ఉన్న ప్రభుత్వాలు ఏవి ఫిరాయింపుల చట్టం తేలేదు. 400 నాకు ఉన్నాయి, వీళ్ళలో అటు ఇటు అవుతారేమో అని రాజీవ్ గాంధీ తెచ్చారు. అప్పుడు పార్టీ అన్నదానికి నిర్వచనం ఇచ్చారు. రాజ్యాంగ పరంగా శాసనసభకు ఎన్నికైన సభ్యులు, వాళ్ళకున్న గుర్తులు, వాటికే ప్రాధాన్యత ఉంటుంది. సభలో ఉన్న సభ్యులు ఎటు నిర్ణయం తీసుకుంటారనేది చాలా కీలకం. మా పార్టీకి కాదు అని చెప్తే కుదరదు. ఇప్పుడు శివసేన అయినా అంతే. ఇప్పుడు ఇటువైపు ఉన్నాడు ఉద్ధవ్ ఠాక్రే, వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆయన కొడుకు. కానీ ఇక్కడికి షిండే వచ్చి ముఖ్యమంత్రి అయిపోయాడు కదా. కోర్టులోకి వెళ్ళినా అదేం జరగదు, వెంటనే ఏదైనా చేస్తే తప్ప. అందువల్ల ఇక్కడ కూడా మీరు అడిగిన దానికి ఒక పార్టీ ఎమ్మెల్యేలో, ఎంపీలో మొత్తంగా మేము పార్టీ మారుతామని నిర్ణయిస్తే అధ్యక్షుడు కూడా చేయగలిగేది ఏం లేదు. ఎందుకు రాజ్యసభలో తెలుగుదేశం కలిసిపోయిన ఉదాహరణ మనకు. అలాగే తెలంగాణ శాసనసభలో తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ అన్నీ బీఆర్ఎస్లో, టీఆర్ఎస్లో లీనమైపోయాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితి వస్తుందా అన్నది ఒక ప్రశ్నే. సో ఆ 30 అయితే పొంచి ఉందా వైసీపీకి ఇప్పుడున్న సిచ్యువేషన్లోని? బీజేపీ ప్రయత్నం చేయొచ్చు, అది తప్పకుండా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కానీ నేను చెప్పేది వాళ్ళ ప్రయోజనాల కోసమే వాళ్ళు సపరేట్గా ఉండి బేరం చేస్తారు అని. వాళ్ళేదో పెద్ద రాజకీయాల కోసము, విలువల కోసం అని కాదు. కలిసిపోయిన తర్వాత ఇంకా మన ప్రత్యేకత ఏముంటుంది? పులుసులో కలిసిపోవడం అన్నట్టుగా మనం పక్కన ఉంటే కదా. మాకు 11 మంది ఉన్నారు, మా మద్దతు కావాలంటే ఈ కండిషన్ నెరవేర్చాలి, మా మద్దతు కావాలంటే ఇది కావాలని మీరు అనే అవకాశం వాళ్ళు దాన్ని కాపాడుకుంటేనే కదా. అందుకే అది జరుగుతుంది అని. సార్ వెంటనే కలిసిపోయే ప్రమాదం ఉండకపోవచ్చు, కానీ జగన్ ఆలోచనలో కూడా అది ఉంది అంటారు. చంద్రబాబు ఏ విధంగా రాజ్యసభ పార్టీని కలిపి బీజేపీతో లైజాన్ పెంచుకున్నారో తాము కూడా అలా చేయొచ్చా, చేస్తే మంచిదా, అదే ఫార్ములా, తెలుగుదేశం ఫార్ములా, రాజ్యసభ ఫార్ములా వైసీపీ కూడా అమలు చేయొచ్చా అనే ఒక చర్చ అయితే ఉంది అని అంటారు. మరి అది ఇంకొంచెం ముందుకు పోతే కానీ మనకు అర్థం కాదు. ఈ స్పీకర్ ఎన్నిక, పార్లమెంటు మొదటి సమావేశాలు అయిన తర్వాత మన కేంద్రంలో ఈక్వేషన్స్ తెలుస్తాయి కొంచెం. ఓకే సార్, ఎట్టకేలకు ముద్రగడ గారు సక్సెస్ఫుల్గా